హాయ్ హలో అండి, వెల్కమ్ టు భారత్ స్పెషల్. నేను మీ భారతి. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను అండ్ మీ అందరు కూడా చాలా బాగున్నారని కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియోలో నేను ఒక స్పెషల్, అసలు మనకి భోజనాలలో ఒక స్పెషల్ ఐటెంగా మనకి ఇది వడ్డిస్తారనమాట. సో అదేంటో తెలుసా అండి? సో మనకైతే మోస్ట్లీ మనం రైస్ ఐటమ్స్ చేసుకున్నామంటే మోస్ట్లీ పులావ్, లేకపోతే మింట్ రైస్, పుదీనా రైస్, టొమాటో రైస్ అలాగే చేసుకుంటూ ఉంటాం కదండి. కానీ ఈరోజు నేను మీకు స్పెషల్గా పనసకాయతో బిర్యానీ, అది కూడా ఈజీగా ప్రెషర్ కుక్కర్లో ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాయండి. సో ముందుగా అయితే ఇలాగా నేను రైస్ని ఒక 2.5 కప్స్ రైస్ని ఇలాగా క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టేసేసుకున్నాను అనమాట. అండ్ మెయిన్ ఇంకో థింగ్ ఏంటంటే, ఈ రెసిపీ చూసే ముందు మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూసినారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి. సో ఫస్ట్ అయితే మనకి పనసకాయ బిర్యానీకి మసాలాని ప్రిపేర్ చేసేసుకోవాలండి. సో ఫస్ట్ అయితే ఇలాగా ఒక ప్యాన్ పెట్టేసేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట మనం ఐటమ్స్ అన్నీ. సో 1 స్పూను మిరియాలు, అలానే ఒక 5 to 6 లవంగం, 5 to 6 ఇలాచి, అలానే ఒక చిన్న ముక్క దాల్చిన చెక్క, అలానే అనాస పువ్వు, దాంతోపాటు 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, ఇవన్నీ వేసిన తర్వాత ఒక బిర్యానీ ఆకును కూడా ఇలాగా యాడ్ చేసేసుకోండి. ఇలాగ బిర్యానీ ఆకును కూడా యాడ్ చేసుకున్న తర్వాత, అలానే బిర్యానీ ఫ్లవర్ని కూడా ఇలా యాడ్ చేసుకున్న తర్వాత, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అండి, 1 స్పూన్ సోంపును కూడా ఇలా యాడ్ చేసేసుకొని చక్కగా ఇలాగ డ్రై రోస్ట్ చేసేసుకోవాలండి. సో కొంచెం మనకి వేగిన తర్వాత ఏంటంటే ఒక స్మెల్ వస్తుంది అనమాట. ఆ సోంపు, జీలకర్ర, అలానే దాల్చిని ఇవన్నీ వేగినప్పుడు లైట్గా స్మెల్ వస్తుంది కదండి. సో ఆ స్మెల్ మొత్తం అలాగ వస్తున్నప్పుడు అంతవరకు వేయించేసుకొని ఇలాగ కొంచెం సేపు మనం వాటిని చల్లార్చుకోవాలన్నమాట. సో ఈ లోపు ఏంటంటే ఇలాగ నేను బౌల్లో హాట్ వాటర్ని యాడ్ చేసేసుకొని, యాక్చువల్లీ పనసకాయలని అయితే నేను ఇలా మార్కెట్లోనే పీసెస్గా కట్ చేయించుకొని వచ్చాయండి. సో అది కటింగ్ అంతా కొంచెం పెద్ద ప్రాసెస్ ఉంటుంది కాబట్టి, సో ఇలాగా మార్కెట్లో ఏంటంటే నేను ఒక 250 గ్రామ్స్ తీసుకొచ్చుకున్నాను అనమాట పనసకాయలని. సో ఈ పనసకాయలు కూడా చాలా పెద్ద పీసెస్ కట్ చేసి ఇచ్చేసారు. సో నేను వీటిని చిన్న పీసెస్గా, మనకి ఏంటంటే పనసకాయ కట్ చేసేటప్పుడు మోస్ట్లీ బాగా స్టిక్కీ అయిపోయి బంకలాగా అవుతుంది కదండి. సో దానికోసం ఏంటంటే మీరు ఎప్పుడైనా సరే పనసకాయ ఒకవేళ కాయ మొత్తం తెచ్చుకొని కట్ చేసుకోవాలనుకుంటే కనుక ఇలాగ చేతికి కొబ్బరి నూనె కానీ, లేదంటే ఇక్కడ యాక్చువల్లీ మస్టర్డ్ ఆయిల్ ఎక్కువగా వాడుతూ ఉంటారండి. సో మస్టర్డ్ ఆయిల్ని ఇలాగ రాసుకొని, అంటే ఆవాల నూనె, ఇలా చేతికి ఏదైనా ఎక్కువ గ్రీజీగా ఉండేది అలా రాసేసుకొని మీరు పనసకాయని ఏంటంటే ఇలా కట్ చేసేసుకోవాలన్నమాట. సో నేనైతే ఇక్కడ చిన్న పీసెస్ కట్ చేసుకోవడం కోసం చేతుల్ని మొత్తం కూడా ఇలా ఆయిల్ అప్లై చేసేసుకొని సో ఇలాగ కట్ చేసుకుంటున్నానండి. సో ఈ పీసెస్ కొంచెం హార్డ్గా ఉంటాయి కాబట్టి కొంచెం స్ట్రాంగ్గా కట్ చేసుకోవాలన్నమాట. సో ఇలా నేను ఏంటంటే ఇలా కొంచెం చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని హాట్ వాటర్లో యాడ్ చేసేసుకుంటున్నాను. కానీ ఎక్కువసేపు అయితే ఉంచొద్దండి హాట్ వాటర్లో, ఎందుకంటే ఈ పీసెస్ అనేవి బ్లాక్గా అయిపోతాయి అన్నమాట. మీరు ఎక్కువసేపు అలా విడిగా ఉంచుకోవాలి అనుకుంటే కనుక మీరు పల్చటి మజ్జిగలో పెట్టేసుకుంటే కనుక పీసెస్ నల్లగా అవ్వకుండా ఉంటాయి. సో చూసారా, నేను ఇక్కడ యాడ్ చేసిన వెంటనే నాకు ఇక్కడ కలర్ అనేవి చేంజ్ అయిపోతున్నాయి. సో నేను ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ పీసెస్ కట్ చేసి ఉన్నాయి కాబట్టి త్వరగా జస్ట్ ఒకసారి హాట్ వాటర్తో ఇలాగ క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట. సో ఇప్పుడు ఇవన్నీ ఇలాగ క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఆల్రెడీ మనం రోస్ట్ చేసిన స్పైసెస్ని ఇలాగ బ్లెండర్లో యాడ్ చేసేసుకోవాలండి. వీటన్నిటిని ఇలా బ్లెండర్లో యాడ్ చేసిన తర్వాత అల్లం ముక్క అండ్ అలానే వెల్లుల్లిని కూడా ఇందులోనే యాడ్ చేసి పేస్ట్ లాగా ప్రిపేర్ చేసేసుకుంటున్నాను అండి. సో వాటిని సపరేట్గా దంచుకోకుండా వీటిలోనే అల్లం ప్లస్ వెల్లుల్లి యాడ్ చేసేసుకొని కొంచెం ఫస్ట్ అయితే కొంచెం కచ్చాపచ్చాగా ఇలాగ గ్రైండ్ చేసేసుకున్న తర్వాత ఇందులోనే కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసేసుకొని నేను కొంచెం పేస్ట్ లాగా ప్రిపేర్ చేసేసుకుంటున్నాను అనమాట. సో ఇలాగా మనం ముందుగా రెడీ చేసుకున్న వాటన్నిటిని ఇలా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసేసుకొని ఒక పక్కన ఉంచేసేసుకుందాము. సో ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసేసుకొని మనం ఆల్రెడీ కడిగి పెట్టేసుకున్నాం కదండి జాక్ ఫ్రూట్ని, సో పనసకాయని, సో వాటిని ఏంటంటే కొంచెం వేయించుకోవాలన్నమాట. ఎందుకంటే అవి బాగా గట్టిగా ఉంటాయి కాబట్టి కొంచెం ఆ పచ్చిది పోయే వరకు కూడా ఏంటంటే లైట్గా వేయించుకోవాలి. సో ఇలాగ ఒక ప్యాన్లో జస్ట్ ఒక 3 to 4 స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసేసి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ పనసకాయలన్నిటినీ కూడా ఇలా యాడ్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం బ్రౌనిష్ వచ్చే వరకు కూడా అన్నిటినీ వేయించుకోవాలండి. మనకి ఈ పనసకాయలు వేగడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఈలోపు మిగతా ప్రాసెస్ని చూసేద్దామండి. సో ప్రెషర్ కుక్కర్ని ఇలాగా స్టవ్ మీద పెట్టుకొని హీట్ చేసుకున్న తర్వాత 1 స్పూను నెయ్యిని అండ్ అలానే ఒక 3 to 4 స్పూన్స్ నూనెను కూడా యాడ్ చేసుకొని కొంచెం లవంగము, అంటే ఒక 2 లవంగం, 2 ఇలాచి, కొంచెం చిన్నది దాల్చిన చెక్క కూడా ఇలాగ యాడ్ చేసేసుకున్న తర్వాత కొంచెం బిర్యానీ ఫ్లవర్ని కూడా ఇలాగ యాడ్ చేసేసుకొని కొంచెం
దీనిలోకి వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోనే ఒక 10-15 వరకు జీడిపప్పును కూడా ఇలాగ యాడ్ చేసేసుకొని చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించేసుకోండి. సో ఇలా జీడిపప్పును కూడా చక్కగా వేయించుకున్న తర్వాత మనం ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ని తీసుకొని ఇలా పొడవుగా కట్ చేసేసుకొని ఇలాగ యాడ్ చేసేసుకోవాలండి. అలానే ఒక మిర్చిని కూడా ఇలా పొడవుగా కట్ చేసేసుకొని యాడ్ చేసుకున్న తర్వాత చక్కగా వీటి వాసన పోయే వరకు, పచ్చి వాసన పోయే వరకు ఇలా వేయించుకొని పెట్టుకోవాలన్నమాట. సో ఈలోపు మనకి ఇక్కడ చూసారా అండి, పనసకాయ కూడా చక్కగా రోస్ట్ అయిపోయింది కదా. సో ఇప్పుడు ఇది కూడా స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసేసుకుందాము. ఇవి మరీ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి, జస్ట్ లైట్ బ్రౌనిష్ వస్తే సరిపోతుందనమాట. సో ఈలోపు మనకి ఇక్కడ ఆనియన్స్ అలానే చిల్లీస్ కూడా కొంచెం పచ్చివాసన పోయాయి కదండి. సో అందులోనే ఒక్క మీడియం సైజ్ టొమాటోని కూడా ఇలా స్లైసెస్గా కట్ చేసేసుకొని కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు మనం కుక్ చేసేసుకున్న తర్వాత ఇందులోనే 1 కప్పు పుదీనా ఆకులు అండ్ అలానే 1 కప్పు కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసేసుకొని ఇలాగా కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు కుక్ చేసేసుకోవాలండి. సో ఇవి కొంచెం స్మెల్ వస్తాయి కదా మనకి. సో ఒక్క 2 నిమిషాల తర్వాత కొంచెం ఇలాగా సాఫ్ట్ అయిపోయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న మసాలా పేస్ట్ ఉంది కదండి, దాన్ని ఇందులోకి యాడ్ చేసేసుకొని అందులోనే ఒక 100 ml వరకు వాటర్ని కూడా యాడ్ చేసేసుకోవాలన్నమాట. సో ఇలాగ పేస్ట్ని యాడ్ చేసేసిన తర్వాత చక్కగా ఒక్కసారి కంబైన్ చేసేసుకొని కొంచెం దీన్ని కుక్ అవ్వాలండి. ఎందుకంటే మొత్తం స్పైసెస్ అన్నీ కూడా కొంచెం కుక్ చేసేసుకోవాలన్నమాట. సో ఇందులోనే 1 కప్పు పెరుగును కూడా ఇలాగ యాడ్ చేసేసుకొని చక్కగా ఒక్కసారి కంబైన్ చేసేసుకొని కొంచెం మనకి ఆయిల్ ఫ్లోట్ అయ్యే వరకు దీన్ని కుక్ చేసేసుకోవాలి. ఇలాగా కొంచెం కుక్ అయిపోయిన తర్వాత మనం కొంచెం రోస్ట్ చేసి పెట్టుకున్న పనసకాయ ముక్కల్ని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోవాలండి. ఇలాగా పనసకాయ ముక్కల్ని యాడ్ చేసేసుకున్న తర్వాత ఒక్కసారి కంబైన్ చేసేసుకొని ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు అండ్ అలానే కొంచెం ఉప్పుని యాడ్ చేసేసుకోండి. మొత్తం సరిపడా ఇప్పుడే యాడ్ చేయొద్దండి, కొంచెం ఆ ముక్కల వరకు సరిపడా మాత్రమే యాడ్ చేసేసి అలానే కొంచెం కారాన్ని కూడా యాడ్ చేసేసి ఒక్కసారి ఇలా మిక్స్ చేసేసేయండి. సో ఇలా మిక్స్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 కప్పు పాలని యాడ్ చేసేసుకోవాలండి అండ్ అలానే 1 లెమన్ జ్యూస్ అని యాడ్ చేసేసుకోవాలన్నమాట. సో ఈ రెండింటిని ఇలాగ యాడ్ చేసేసిన తర్వాత ఒక్కసారి చక్కగా కంబైన్ చేసేసుకొని మళ్ళీ మనకి ఇది కొంచెం ఆయిల్ అనేది ఫ్లోట్ అయ్యే వరకు చక్కగా దీన్ని కుక్ చేసేసుకోవాలండి. సో అప్పుడే మనకి ఏంటంటే ఆ పనసకాయ ముక్కలు కొంచెం సాఫ్ట్ అవుతాయన్నమాట. సో మరీ ఎక్కువగా సాఫ్ట్ అవ్వనివ్వద్దండి, ఎందుకంటే మనం ప్రెషర్ కుక్కర్లో యాడ్ చేసుకుంటున్నాం కాబట్టి అవి మరీ పీసెస్గా మెత్తగా అయిపోతాయన్నమాట. సో ఇలా కొంచెం కుక్ అయిపోయిన తర్వాత మనం ముందుగా సోక్ చేసి పెట్టుకున్న రైస్ని ఇలాగ యాడ్ చేసేసుకొని ఇలాగ ఒక్కసారి కంబైన్ చేసేసుకున్న తర్వాత సో మనం 2.5 కప్స్ రైస్ తీసుకున్నాం కాబట్టి 4.5 కప్స్ వాటర్ని యాడ్ చేస్తున్నాయండి. ఎందుకంటే మనం ముందుగా మసాలా పేస్ట్ని యాడ్ చేసుకున్నప్పుడు ఆల్రెడీ కొంచెం వాటర్ని యాడ్ చేసాం కాబట్టి ఇలాగ 4.5 కప్స్ని వాటర్ని యాడ్ చేసేసి ఒక 2 స్పూన్స్ సాల్ట్ని అలానే 1 స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసేసుకొని చక్కగా కంబైన్ చేసేసుకొని ఇలాగా ప్రెషర్ కుక్కర్ని క్లోజ్ చేసేసి జస్ట్ ఒక 3 విజిల్స్ వస్తే మనకి ఈ గుమగుమలాడే పనసకాయ పులావ్ రెడీ అయిపోతుందండి. సో చూసారా చక్కగా ముక్కలన్నీ కూడా ఎంత బాగా కనిపిస్తున్నాయో. సో నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశానండి, కానీ చాలా బాగా వచ్చిందనమాట టేస్ట్. సో మా ఇంట్లో వాళ్ళందరూ కూడా చక్కగా ఎంజాయ్ చేశారు. అండ్ ఈ పనసకాయ పులావ్లో జస్ట్ మనకి పెరుగు చట్నీ ఒక్కటి ఉంటే చాలండి, అసలు టేస్ట్ అయితే చాలా బాగుందన్నమాట. అండ్ ఈచ్ స్పూన్లో కూడా ఏంటంటే మనకి ఆ మసాలా పేస్ట్ అలానే జాక్ ఫ్రూట్ ఆ పనసకాయ ముక్కతో పాటు తింటే అబ్బా ఆ రుచే వేరండి. ఒక్కసారి మీరు ట్రై చేసి ఇంట్లో ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ మీ భారతి.